హలో గైస్, ఈ వీడియోలో మనం ఎల్ఎం స్టూడియో డౌన్లోడ్ చేసుకొని సెటప్ ఎలా చేసుకోవాలి, అనుకొండ జూపిటర్ నోట్బుక్కి ఎల్ఎం స్టూడియోని ఎలా కనెక్ట్ చేయాలనేది ఇన్ డీటెయిల్గా అయితే చూద్దాము. అండ్ బేసికల్గా ఎల్ఎం స్టూడియోని జూపిటర్కి ఎందుకు కనెక్ట్ చేస్తారు అంటే, ద థింగ్ ఈజ్, ఒక ఎల్ఎల్ఎంని డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఆఫ్లైన్లో యూజ్ చేయాలంటే మనకి ఒక ఎల్ఎం స్టూడియో లాంటి ఒక సాఫ్ట్వేర్ అయితే కావాలి. మనకి బేసికల్గా 2 సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఒకటి ఎల్ఎం స్టూడియో, ఇంకోటి ఒలామా అనమాట. అండ్ ఒలామా అనేది కూడా లైట్ వెయిట్ సాఫ్ట్వేరే. కానీ ఇప్పుడు నేనైతే ఎల్ఎం స్టూడియోలో అయితే కంప్లీట్ సెటప్ అయితే చేసి చూపిస్తాను. ఎల్ఎం స్టూడియోలో మనం ఒక మోడల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి, అదే ఎల్ఎల్ఎం. సో ఆ ఎల్ఎల్ఎంని వితౌట్ ఇంటర్నెట్ మనం ఆఫ్లైన్ కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మనకి ఎల్ఎం స్టూడియో అండ్ అనకొండ అయితే కావాలి. అనకొండలో జూపిటర్ నోట్బుక్ యూజ్ చేసుకొని చేస్తాం అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడైతే మనం ఎల్ఎం స్టూడియోని అయితే డౌన్లోడ్ చేద్దాము. క్రోమ్లోకి వెళ్ళి ఎల్ఎం స్టూడియో. ఓకే, సో దిస్ ఈస్ ద అఫీషియల్ వెబ్సైట్. ఫస్ట్లో వస్తుంది మీకు డౌన్లోడ్ ఎల్ఎం స్టూడియో. నాది విండోస్ కాబట్టి నేను విండోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇఫ్ యూ గైస్ హ్యావింగ్ మ్యాక్ ఆర్ లినక్స్, అది కూడా చూస్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ వాజ్ స్టార్టెడ్. ఈ ట్యూటోరియల్ అనేది కంప్లీట్ బిగినర్ ఫ్రెండ్లీ అనమాట. ఇఫ్ యూ గైస్ ఆర్ నో హౌ టు డౌన్లోడ్ దిస్, ప్లీజ్ స్కిప్ దిస్ వీడియో. లాస్ట్లో వీడియోని స్కిప్ చేసుకొని చూడండి. అండ్ తర్వాత అనకొండ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, అనకొండలో డిస్ట్రిబ్యూషన్ అని ఉంటుంది. అనకొండ డిస్ట్రిబ్యూషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఫర్దర్గా చూస్తారు వీడియోలో. లోకల్ హోస్ట్ లాగా అయితే మీకు ఒక వెబ్ పేజ్ లాగా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట మీరు జూపిటర్ నోట్బుక్ని. లేదనుకుంటే మళ్ళీ మీరు జూపిటర్ నోట్బుక్ ఇన్స్టాల్ చేసుకోవాలి, దానికి మళ్ళీ ఎక్స్ట్రా స్టోరేజ్ అయితే తీసుకుంటుంది. సో నాకు ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి సాఫ్ట్వేర్స్ నేనైతే డౌన్లోడ్ ఆఫ్ చేసుకుంటున్నాను, క్యాన్సిల్ చేస్తున్నాను, డౌన్లోడ్ని క్యాన్సిల్ చేస్తున్నాను. సో అయిపోయిన తర్వాత మీరు ఎల్ఎం స్టూడియోని అయితే ఓపెన్ చేయండి. ఇంకోటి ఏంటంటే, ఎల్ఎం స్టూడియో ఇంకా అనకొండ రెండు ఓపెన్ అవ్వడానికి టైం తీసుకుంటాయి బేస్డ్ ఆన్ యువర్ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్. ఓపెన్ చేసిన తర్వాత మీ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మీకు ఇలాంటివి ఏం రావు. ఇదైతే మోడల్ సెలెక్ట్ చేసుకునేది అనమాట. పైన నా దగ్గర ప్రెజెంట్ ఉన్న మోడల్స్ అవి డౌన్లోడ్ చేసుకున్నవి. ఈ 2 మోడల్స్ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. మీరు లెఫ్ట్ సైడ్లో మోడల్ సెట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు కావాల్సిన మోడల్ అక్కడ చూసుకొని సెట్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మోడల్ ఇన్ ద సెన్స్ ఎల్ఎల్ఎం అనమాట. నాకు తెలిసిన నేను చూస్ చేసిన ఒక 3 బెస్ట్ ఎల్ఎల్ఎంస్ అయితే చెప్తున్నాను. ఫస్ట్ అయితే లామా 3.23B. లామా అనేది చాలా చిన్న మోడలు. జెమ్మా 3.4B, క్వెన్ అనమాట. ఈ 3 మోడల్స్ ఉన్నాయి. సో చెప్పాను కదా, లామా అనేది చిన్న ఎల్ఎల్ఎం. ఒక 2GB అయితే ఉంటుంది. మీ ల్యాప్టాప్ చిన్నది ఆర్ ఎల్స్ మీడియం సైజ్ అయితే గో విత్ లామా. లామా అనేది మోడల్ చాలా బాగుంటుంది. ఇంకా అవుట్పుట్స్ కూడా చాలా యాక్యురేట్, ఇంకా ఫాస్ట్గా ఇస్తుంది అనమాట. జెమ్మా అనేది కూడా మంచి మోడలే, కాకపోతే ఏంటంటే మీ ల్యాప్టాప్లో కాన్ఫిగరేషన్ అయితే ఎక్కువ ఉండాలి. ఓకే, నేను ఇప్పుడైతే లామా అయితే డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి. లామా 3.23B మోడల్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి డౌన్లోడ్ అని వస్తుంది. యూజర్ ఇన్ న్యూ చాట్ అని వస్తుంది. మీకు ఇంకోటి చూపిస్తాను, జెమ్మా 4 డౌన్లోడ్. చూసారా, ఇదైతే 7.15GB దాకా ఉంది డౌన్లోడ్. మీరు రైట్ సైడ్లో అయితే చూసుకోవచ్చు. డౌన్లోడ్ అయితే రైట్ సైడ్లోకి అయితే వస్తుంది. ఇవి కింద ఆల్రెడీ నేను కంప్లీట్ చేసుకున్న డౌన్లోడ్ చేసిన మోడల్స్ అనమాట. ఇదైతే ప్రజెంట్ అయితే ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఈ మోడల్ అవసరం లేదు. అండ్ మీరు మోడల్ ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే లామాని సెలెక్ట్ చేస్తున్నాను. జస్ట్ లోడ్ మోడల్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ జస్ట్ మోడల్ని స్టార్ట్ చేయడానికి ఒక ప్రాంప్ట్ హాయ్ అని చెప్పివ్వండి. సో మోడల్ అనేది మీ రెస్పాన్స్ని తీసుకొని మోడల్ రెస్పాండ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్లో మీకు డెవలపర్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు మోడల్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ మీకు ఈ మోడల్ రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత డెవలపర్ ఆప్షన్ ఓపెన్ చేయండి. ఓకే, ఇక్కడైతే రెస్పాన్స్ ఇచ్చింది మోడల్. ఓకే, సో ఇదనమాట. ఇక్కడ స్టేటస్ టాప్ రన్ ఉంది కదా, ఆ స్టేటస్ని ఆన్ చేసుకోవాలి మీకు ఒకవేళ మోడల్ రన్ అవ్వాలంటే. సో జస్ట్ స్టార్ట్.
నేను స్టార్ట్ చేశాను. నా మోడల్ అయితే ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉంది. నా మోడల్ అయితే ఇప్పుడు ఈ లోకల్ హోస్ట్ ఐపీలో అయితే హోస్ట్ అవుతుంది. ఇదైతే నా మోడల్ పేరనమాట. లైక్ మోడల్ అఫీషియల్ నేము. అదెందుకు చూపిస్తున్నానంటే లైక్ ముందు ఫర్దర్‌గా చెప్తాననమాట. ఈలోపు మీరు అన్‌కోండాని ఓపెన్ చేసి పెట్టుకోండి. ఆల్రెడీ చెప్పాను కదా! అన్‌కోండా ఆర్ ఎల్స్ ఎల్ఎం స్టూడియో రెండిట్లో ఏం ఓపెన్ చేయాలనుకున్నా సరే ఇట్ మే టేక్ సమ్ టైమ్ టు ఓపెన్. ఎందుకంటే అవి కొంచెం హెవీ సాఫ్ట్‌వేర్స్. ఇఫ్ యూ గైస్ హ్యావింగ్ మంచి కాన్ఫిగరేషన్ ఉన్న ల్యాప్‌టాప్ ఉంటే త్వరగా ఓపెన్ అయ్యి లోడ్ అవుతాయి ఇంటర్ఫేసెస్. నాది ఒక మీడియం కాన్ఫిగరేషన్ ల్యాప్‌టాప్ అనమాట. సో, ఇట్ మే టేక్ సమ్ టైమ్. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. చెప్పాను కదా! లైక్ ఆ ఐపీ అడ్రెస్ లోకల్ హోస్ట్‌లోకి హోస్ట్ అవుతుందని చెప్పి. అది ఎందుకు అవుతుందంటే మీరు కరెంట్ ఆ మోడల్ యొక్క ఐపీ అడ్రెస్‌ని మీరు అక్కడి నుంచి యూజ్ చేసుకోవచ్చనమాట. సో, అందుకని ఆ ఐపీ అడ్రెస్. ఓకే. ఫైనల్‌గా అనకొండా అయితే ఓపెన్ అయ్యింది. సో, చెప్పాను కదా! ఇందాక అనకొండా టూల్ బాక్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలని. ఇంటి గురించే అనమాట. దీని గురించే. జుపిటర్ చూసారా? సో, ఇక్కడ జుపిటర్ నోట్‌బుక్‌ని డైరెక్ట్ లాంచ్ చేసుకోవచ్చు. నేను లాంచ్ బటన్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఆ జుపిటర్ నోట్‌బుక్ అనేది ఒక వెబ్ పేజ్‌లో అయితే ఓపెన్ అవుతది. రీడైరెక్ట్ అవి. సో, మళ్ళీ ఎక్స్టర్నల్ సాఫ్ట్‌వేర్ కింద అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదైతే లోకల్ హోస్ట్‌లో ఓపెన్ అయ్యింది. ఒక వెబ్ సర్వర్‌లో. ఓకే. ఇది జుపిటర్ నోట్‌బుక్ యొక్క ఇంటర్ఫేస్. ఇయన్నీ ఫైల్స్ అనమాట. మీరిప్పుడు ఏం చేయాలంటే న్యూ ఫైల్, నోట్‌బుక్‌నైతే క్లిక్ చేయండి. మీకు ఒక కొత్త నోట్‌బుక్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ అనదర్ థింగ్ ఈజ్ నోట్‌బుక్ ఓపెన్ అయిన తర్వాత కెర్నల్ అనేది పైథాన్ ఎల్ఎల్ఎం కానీ, గూగుల్ ఏపీఐ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. ఎల్ఎల్ఎం అనేది మీరు చూస్ చేసుకోండి. రెండిట్లో ఏది చూస్ చేసుకున్నా పర్లేదు. అండ్ ఓకే. మీకు ఇప్పుడైతే ఇది జుపిటర్ నోట్‌బుక్ యొక్క ఇంటర్ఫేసు. ఇదైతే మోడల్ రెడీగా ఉంది. సర్వర్ స్టార్ట్ అయ్యి మోడల్ అయితే ప్రెజెంట్ రన్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ జుపిటర్ నోట్‌బుక్‌ని ఆ మోడల్‌కి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేయాలంటే మనకు ఒక కోడ్ కావాలన్నమాట. సో, ఇది దాని కోడ్. సో, కోడ్‌లో కూడా మీరు కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఇఫ్ మీరు మోడల్ వేరేది డౌన్లోడ్ చేసుకుంటే జెమ్మా మోడల్. సో, మోడల్ పేరు చెప్పాను కదా ఇందాక. ఈ మోడల్ నేమ్ ఇది. సో, ఆ మోడల్ నేమ్‌ని ఇక్కడ రీప్లేస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇది లోకల్ ఐపీ. ఒకవేళ మీ సిస్టమ్‌లో వేరే ఐపీ వస్తే కనుక బేస్ యూఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి అక్కడ ఐపీ మార్చండి. ఓకేనా? సో, కోడ్‌ని కాపీ చేసుకొని జుపిటర్ నోట్‌బుక్‌లో పేస్ట్ చేసిన తర్వాత జస్ట్ రన్ దగ్గరికెళ్ళి రన్ సెలెక్టెడ్ సెల్ లేదా షిఫ్ట్ ఎంటర్ కొట్టినా ఓకే అయిపోతుంది. నేను రన్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి కింద డెవలపర్ లాగ్స్‌లో ప్రాంప్ట్ అనేది ప్రొసీడ్ అవుతుంది. లోడెడ్ మోడల్స్ దగ్గర ప్రాంప్ట్ అనేది టోకెన్ సీడ్ అవుతదనమాట. అయిన తర్వాత మీకు మోడల్ అనేది రెస్పాన్స్ వస్తది ఇలాగా. మోడల్ ఆల్రెడీ రెస్పాన్స్ ఇచ్చింది కాబట్టి నేను క్వెషన్ ఇస్తున్నాను. హూ ఇన్వెంటెడ్ పైథాన్ అని చెప్పి. చూడండి. నా ప్రాంప్ట్ అనేది ప్రొసీడ్ అవుతుంది. టోకెన్స్ అనేవి సీడ్ అవుతున్నాయి. అండ్ ప్రాంప్ట్ అనేది లోడ్ అవుతుంది. సో, ఈ మోడల్ రెస్పాన్స్ ఇవ్వడానికి 1 to 2 మినిట్స్ దాకా టైం తీసుకుంటుంది. ఈ మోడల్ అనే కాదు, ఏ మోడల్ అయినా సరే. మీకు ఇంకా ఫాస్ట్ రెస్పాన్స్ కావాలంటే ఇంకా బెటర్ మోడల్ డౌన్లోడ్ చేసుకోండి. అదొక లైక్ 7 to 12 జీబీ దాకా ఉండొచ్చు. మినిమం ద బెస్ట్ మోడల్స్ అనేవి ఎల్ఎల్ఎమ్స్, నాట్ మోడల్స్, ఎల్ఎల్ఎమ్స్. సో, అదనమాట. లెట్స్ వెయిట్ ఫర్ దిస్ రెస్పాన్స్. ఇచ్చింది. పైథాన్ వాజ్ క్రియేటెడ్ బై గైడ్వెన్ రోషన్ అని చెప్పి కంప్లీట్ ఆన్సర్ అయితే ఇచ్చింది. సో, ఈ ఆన్సర్ అనేది డెవలపర్ లాగ్స్‌లో చూడండి. డైరెక్ట్ ఇది ఇచ్చిందే. కాకపోతే ఏంటంటే అక్కడ మనకి తీసుకొచ్చి ఇంటర్ఫేస్‌లో చూపిస్తుందనమాట. సో, దిస్ ఈస్ ద కంప్లీట్ సెటప్. మీరు వితౌట్ ఇంటర్నెట్ కూడా ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ సిస్టంలో ఒక ఎల్ఎల్ఎంని యూజ్ చేస్తున్నారనమాట వితౌట్ ఎనీ ఇంటర్నెట్ కనెక్షన్. ఇప్పుడు ఒకవేళ మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా కావాలనుకుంటే కనుక వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ మీరు జుపిటర్ నోట్‌బుక్ అనేది ఆఫ్‌లైన్‌లో డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సేమ్ కోడ్‌ని రన్ చేస్తే మీకు వితౌట్ ఇంటర్నెట్ ఆల్సో ఎల్ఎల్ఎం అనేది మీ సాఫ్ట్‌వేర్ లైక్ మీ ఓన్ సిస్టమ్‌లో అయితే రన్ అవుతుంది.
సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇది కంప్లీట్ సెటప్. ప్రోగ్రామ్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ చెక్ ఇట్ ఫ్రమ్ దేర్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.